ఆడియన్స్ అందరికీ నమస్కారం. నవరాత్రి అమ్మవారి పూజల సందర్భంగా అందరూ పూజలను నిపుణమైపోతారు కాబట్టి ఈ పూజా దినాలలో నాకు తోచిన, నాకు తెలిసిన కొన్ని విషయాలు నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మనం పూజలు చేసేది ఎందుకు? మనలో మంచి ఉద్భవించడానికి, మంచి పెరగడానికి, చెడుని నిర్మూలించడానికి, అందరూ బాగుండడానికి, మన చుట్టుపక్కల మనం అందరం బాగుండడానికి, సమాజ శ్రేయస్సుకు పూజ చేస్తాం. ఇది నిజమైన పూజ. నేనే బాగుండాలి, నాకే బాగుండాలి అనేది పూజ కాదు. అది పూజ అయినా కానీ దైవానుగ్రహం ఉండదు. ఎందుకంటే దైవమే ఒక ఏంటంటే మానవ సేవనే మాధవ సేవ. ఇందులో రాక్షసులకు సేవ చేయొద్దు, మంచి వాళ్ళకు సేవ చేయండి. ఇదంతా కాలక్రమేణ వ్యక్తిత్వ వికాసంతో కానీ, బుద్ధి పరిపక్వతతో కానీ, విషయ పరిజ్ఞానంతో కానీ, స్వయం అనుభవంతో కానీ కొన్ని తెలుస్తాయి. మిగతావి వచ్చేసి మన చుట్టూ ఉంటాయి. మనం ఏమి చేస్తే ఎలా, ఏ యొక్క రిజల్ట్స్ అనేవి ఎలా వస్తాయి అనేది ఇది కూడా పరిగణనలో తీసుకోవాలి. ఇప్పుడు మనం వెళ్తూ ఉంటాం, ఒక్కోసారి రాళ్ళు మన కాళ్ళకు తట్టుతాయి. అలానే తట్టుతూ ఆ రాళ్ళు కాళ్ళకు తట్టి కాళ్ళు అనేది ఒక్కోసారి రాయిలా అంత స్ట్రెంగ్త్గా తయారైపోతుంది. అది వేరే విషయం. బట్ మేజర్లీ బుద్ధి, సిద్ధి ఇవి చాలా ముఖ్యం. మనము వినాయక చవితి చేసాం. దాని ముఖ్య ఉద్దేశం ఏంటి? విఘ్నేశ్వరుడు సర్వ విఘ్నాలు తొలగించేవాడు అంటారు. ఆయనకే మొదట పూజలు చేస్తాం మనం. ఎందుకు పూజలు చేస్తాం? పూజలు ఎందుకు చేస్తామంటే సాక్షాత్తు తన తండ్రి, అంటే తెలియకనే తెలియసో అది వేరే విషయం. తన తండ్రే తన యొక్క తలను తీసి తర్వాత ఒక ఏనుగు తలను తర్వాత దాన్ని రీప్లేస్ చేసే విషయంలో తండ్రిని అంగీకరించిన ఒక గొప్ప దేవుడు ఆయన్ను అందుకే మొదలు పూజిస్తాం. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎలాంటి పరిస్థితులనైనా కానీ పాజిటివ్గా తీసుకునే వ్యక్తిత్వం అనేది విఘ్నేశ్వరుడు. అందుకే మనం మొదటి పూజ విఘ్నేశ్వరునితో స్టార్ట్ చేస్తాం. ఇక తర్వాత భోలానాథ్, విశ్వనాథ్, ద్వాదశ జ్యోతిర్లింగాలు. ఇక్కడ విశ్వనాథుడు అంటే ఏంటంటే నేచర్ గాడ్. నీకు
అందరూ వచ్చేసి దేవతలు వచ్చేసి ఇప్పుడు కొన్ని సృష్టికి విపత్తు కానీ సృష్టికి ఎలాంటివి ఏమైనా సృష్టి యొక్క విపత్తులు అలాంటివి కానీ ఏవైనా నేచర్ గాలి నీరు నిప్పు ఆకాశం భూమి సో పంచభూతాలకు ఎలాంటి యొక్క వాటి విషయంలో ఆయన కాంప్రమైజ్ కాడు. అందరు దేవతలు వచ్చి మీకేమైనా ఇలాంటి కొన్ని విపత్తులు వచ్చేస్తే మీకేమైనా బెనిఫిటెడ్ మేము చేస్తాం అంటే ఆయన ఒక్కటే చెప్తాడు, ఈజ్ ఎ నేచర్ గాడ్. నాకు ఇవన్నీ 5 వీటన్నిటికీ మీరు ఏమైనా చేయాలంటే నేను అంగీకరించాను, నాకు ఏమొచ్చినా పర్వాలేదు, ఈ 5 బాగుంటే చాలు అని అంటాడు. అదొకటి. ఇక విష్ణుమూర్తి ఎలా ఉంటుంది? విష్ణుమూర్తి అన్నీ అబ్జర్వ్ చేస్తుంటాడు. ఎవరిదైనా ఒక పరిస్థితి తీవ్రతరమై వాళ్ళ యొక్క ఎక్సీడ్ ద వాళ్ళ యొక్క ప్రవర్తన కానీ బిహేవియర్ కానీ ఎక్సీడ్ అయిపోయింది అనుకోండి, ఆయన చేసేది ఆయన చక్రధరుడు. సో ఆయన చక్రాన్ని ఉపయోగిస్తాడు. సో బ్రహ్మ అందరినీ సృష్టిస్తాడు. సో ఈ సృష్టి అనేది బ్రహ్మ విష్ణు శివమయం. సో ఇందులో శక్తి రూపం అనేది కూడా వెరీ ఇంపార్టెంట్. ఈ శక్తి ఓం భూర్భువస్వ తత్సవతోర్వీర్యేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సో ఇందులో అమ్మవారి యొక్క కటాక్షం అనేది ఉంటుంది. అమ్మవారు తాను ఒక సింహధారణ. అమ్మవారి యొక్క అంటే ఇప్పుడు ఒక తల్లి ఎప్పుడు తన పిల్లలకు ద్రోహం చేయదు. అలాగే ఒక మంచి తల్లి కానీ ఒక పతివ్రత శిరోమణి కానీ తల్లి, అలాంటి తల్లులు ఇప్పుడు మన భారతదేశంలోనే ఉన్నారు. వేరే దేశాలలో చెప్పరు, వేరే దాశాలలో ఉండదు. సతీ సావిత్రి, సతీ సక్కుబాయి, సతీ అనసూయ ఇలాంటివి ఉండవు వేరే దేశాలలో. వాళ్ళు ఉండవు అసలు. వేరే దేశాలలో పాశ్చాత్య దేశాలలో చూసుకుంటే మన భారతదేశ సాంప్రదాయం, మన హిందూ సాంప్రదాయం చాలా గొప్పది. అందులో ధన్వంతరి మన ఎన్నో దేశాలకు మన హిందూ యొక్క ధన్వంతరి అనేది ఒక డిక్షనరీ లాంటిది. దే నోస్ ఇండియన్స్ హ్యావింగ్ గుడ్ నాలెడ్జ్ అండ్ గుడ్ ట్రెడిషనల్ behavior skills, so traditional values and good devotees that they know all countries. బట్ మనం నేర్చుకోవాల్సింది, మనం ఇప్పుడు తయారైంది ఎలా తయారాం మనం? పూర్వం ఏంది, ఇప్పుడు పుస్తకాలు చదివి మంచి రచనలు చేసిన వాళ్ళే పుస్తకాలు చదివి వాళ్ళ పుస్తకాలతో చదువుతూ ఎదుగుతూ వచ్చాం ఒకప్పుడు. ఇప్పుడు మనకేమైందంటే అంతా రెడీమేడ్ అయిపోయింది. సరే, ద ఇన్ఫర్మేషన్ ఈజ్ గుడ్ ఫర్ గుడ్నెస్, ఇట్ ఈస్ గుడ్. ఇఫ్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద బ్యాడ్ థింగ్స్, సో ఇట్ ఈస్ ఎఫెక్ట్స్ టు ద ఎన్విరాన్మెంట్ అండ్ హ్యూమన్. ఇది చాలా వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఈ కార్పొరేట్ వ్యవస్థలు అని చెప్పొద్దు, ఎందుకంటే కార్పొరేట్ వ్యవస్థల్లో కూడా గొప్ప వాళ్ళు ఉన్నారు. రతన్ టాటా has been sacrificed is 65% of his wealth to the poor people, and also is giving so many opportunities to the society people. అలా ఉన్నారు, చాలామంది ఉన్నారు. అందరినీ మనం ప్రతి ఒక్కరు కష్టపడి వ్యక్తి చెమటోల్చి కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి తప్పనిసరిగా ఆయన వ్యక్తిత్వ ధోరణి, వ్యక్తిత్వ వికాసం అనేది ఏది మంచి చేస్తే ఏది మంచి ఎవరికి చేయాలి అనేది ఒక ఆలోచన దృక్పథం ఉంటుంది వాళ్ళకు. అదే నేను బాగుండాలి, సపరేట్గా హ్యాపీగా ఉండాలి, ఎంజాయ్ చేయాలి,
ఇదే ధోరణితో మూవ్ అవుతూ హ్యాపీనెస్‌నే ఒక డోపమైన్ అనేది ఒకటి ఉంటుంది. సో, ఇట్ ఇట్ రిలేటెడ్ టు ది హ్యాపీనెస్. సో, నీకు ఆ డోపమైన్ మన దాంట్లో ఎంత ఇంక్రీజ్ అయితే అదే అంత దట్ ఈస్ సీక్రెషన్స్. దట్ ఈస్ వన్ ఆఫ్ ది డోపమైన్ అనేది రిలీజ్ అవుద్ది హ్యాపీనెస్‌లో. సో, నువ్వు దాన్ని ఎలా అయితే అలవాటు పడుతుంటావో, సో, నీకు ఎక్కడైతే హ్యాపీనెస్ ఎక్కువ ఉంది, కంఫర్ట్ జోన్ ఎక్కువ ఉంది అని అంటే, అక్కడ కొద్దిగా కాంప్లికేషన్స్ ఉంటాయి. సో, నేను చెప్పొచ్చేది ఏంటంటే, మనము కష్టపడితేనే హ్యాపీగా ఉండగలుగుతాం. మనము వెతుక్కునే కష్టం అనేది ఎట్లుంటుందంటే, ఆ కష్టాన్ని ఇష్టంగా మార్చుకొని, ఆ కష్టాన్ని హ్యాపీగా ఉంటే సరిపోద్ది. ఇంతే ఈ లైఫ్. అంతేగాని కష్టానికి భయపడతాం. కష్టం భయంతోనే మొదలవుద్ది. ఇప్పుడు గుడి మెట్లెక్కాలంటే, ఇప్పుడు నువ్వు తిరుపతి 24 కిలోమీటర్ల పైకి మెట్లెక్కాలనంటే, అదే నువ్వు ఒక ఆలోచన దృక్పథంతోని నువ్వు అడుగేస్తే 24 కిలోమీటర్లు ఎక్కగలుగుతావు మెట్లు. హ్యాపీగా ఎక్కగలుగుతావు. అదే నువ్వు ఒక దుర్బుద్ధి, మానసిక ఒత్తిడి ఇలాంటివి ఉంటే ఏదో చేయలేను అనే దృక్పథం ఉండి ఎక్కగలిగితే నువ్వు ఎక్కలేవు. నువ్వు మధ్యలోనే ఆగిపోతావు. నువ్వు దర్శనం కాదు. తిరుపతి దర్శనం చేసుకున్నప్పుడు నువ్వు జస్ట్ అక్కడికెళ్ళిపోయి ఒకసారి వెంకటేశ్వర స్వామిని ఒకసారి దర్శనం చేసుకొని చూస్తే మీకు ఆ అనుభూతే వేరే విధంగా ఉంటుంది. ఆ హ్యాపీనెస్ నీకు ఒక అదొక కంటిన్యూగా ఒక 2-3 ఇయర్స్ నీకు అలా వర్కౌట్ అయింది. అట్లా సో, ఇట్లా ఉంటాయి డివోషనల్ థింగ్స్. సో, నీకు గాలి, నీరు, నిప్పు ఇవన్నీ మనం సృష్టిస్తున్నాం అనుకుంటాం. బట్ ఆల్రెడీ ఇవన్నీ మిళితమవుతుంటాయి ఈ సృష్టిలో. బట్ దానికి ఏంటంటే ఒక క్రియేటర్ కావాలి. సో, వి ఆర్ ద క్రియేటర్స్. ఈ ఉన్న అన్ని రాశులలో అత్యున్నతమైనది మానవ జన్మ. సో, ఈ మానవ జన్మను మనము ఏ రకంగా ఇంకా మంచిగా చేసుకుంటే మనం ఫ్యూచర్ కాదు, మనం నెక్స్ట్ జన్మ అనుకోవచ్చు, లేకపోతే ఈ జన్మ అయినా మనము ఉన్నామంటే మన యొక్క దాని ఉనికిని ఒక ప్రజెంటేషన్ ఇస్తూ దాన్ని చాటుకోవడం. అందుకే సెలబ్రిటీస్ వాళ్ళు ఎన్నో చేస్తారు. వాళ్ళు ఎన్నో త్యాగాలు చేస్తారు, ఎంతో కాంట్రిబ్యూషన్ చేస్తారు. వాళ్ళెంతో ఇప్పుడు ఫ్లడ్స్ వచ్చేస్తే వాళ్ళకు కాంట్రిబ్యూషన్ చేస్తారు. లేకపోతే ఇంకో విషయం ఫ్లడ్స్ కానీ, లేకపోతే ఏదన్నా ఇలాంటి కరోనా సిచ్యువేషన్లో ఒక్కరు చెప్పండి ఎంతమంది చేశారు? కరోనా సిచ్యువేషన్లో చాలామంది ఇండస్ట్రీ పీపుల్ దే ఆర్ వర్కింగ్ టు గెట్ సమ్ మనీ by doing the technical knowledge application to get the eradication of corona. But at that time, some people who are contributed, like Chiranjeevi, he has contributed 35 crores for the corona, and some people, Ratan Tata, and many more people, and hospital people also, they have given some medication, and government and that corona vaccine also given by good organizations like NCA, that Pune one is there, and also Bharat Biotech. సో, ఇలాంటి మన వేరే కంట్రీస్ నుంచి కూడా ఇదంతా ఎలా వస్తుంది? జ్ఞానంతోనే వస్తుంది. అంతే, జ్ఞానంతోనే వస్తుంది. ఏది అంటే ఇది జ్ఞానం అనేది ఎక్కడి నుంచో రాదు. ఇప్పుడు జ్ఞానం అనేది ఒక వెలుగు. దానికి బీజం అనేది దుఃఖం. ఈ దుఃఖంతో ప్రతి వ్యక్తి దుఃఖంతో స్టార్ట్ అయితేనే జ్ఞానం వస్తుంది. సంతోషంలో జ్ఞానం వస్తుంది. కానీ అది కొన్ని రోజులు దుఃఖంతో, అంటే నేను అనేది దుఃఖం పడి జ్ఞానం సంపాదించడం కాదు. అంటే బాధలు ఉంటుంది. దెర్ ఈజ్ నో పెయిన్, దెర్ ఈజ్ నో గెయిన్. నో పెయిన్, నో గెయిన్. సో, రిస్క్ లేనిదే రస్క్ ఉండదు. అది
జస్ట్ మీకు దిస్ ఈజ్ సింపుల్ ఆల్ ఆఫ్ యూ నో. బట్ ఏంటంటే నేను ఈ పీరియడ్ ఆఫ్ టైంలో ఈ నవరాత్రి ఉత్సవాలలో నాకు అనిపించినది జస్ట్ ఐ వాంట్ టు ఎక్స్ప్రెస్. ఎందుకంటే మనమంతం ఎఫెక్ట్ అవుతున్నాం. ఏంటంటే ప్రతిదీ చూడండి, ఈ డేటా ఒకటి మనం దీన్ని యూజ్ చేసుకుంటే ఎంతో రకంగా ఉపయోగపడుతుంది. దీన్ని ఇంకో రకంగా మనము మన జీవితాన్ని డిగ్రేడ్ చేసుకోవడానికి కూడా ఇదొక సాధనం. సో ఇదొకటి. ఇక మళ్ళీ సిగరెట్స్ కానీ, మందు కానీ, గంజాయి కానీ, ఈ వేశ్య ప్రవృత్తి కానీ, లేకపోతే సో ఏదైనా మధు మాంసాలు ఇవన్నీ ఏంటంటే ఒక భయంకరమైన ఇంటేక్. ఇది తీసుకున్నప్పుడు మనకు హ్యాపీనెస్ ఉంటుంది. బట్ ఉంటుంది హ్యాపీనెస్. ఇది కంటిన్యూగా చేస్తే మాత్రం అదో పాతాళానికి వెళ్ళిపోతాం. ఇది ఒక భయంకరమైన నిజం. దీన్ని మనకి క్యాన్సర్లు, ఎయిడ్స్లు, ఈ యొక్క దరిద్రమైన రోగాలు వచ్చేవి ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్, ఈ షుగర్లు, బీపీలు ఇవన్నీ ఎందుకు వస్తాయి? ఇవన్నీ వచ్చేవి ఎందుకు? మన యొక్క మానసిక స్థితులు, మనం అలవాట్లు, మన యొక్క పరిశీలన, వ్యక్తిత్వము ఇవన్నీ బాగుంటేనే వస్తాయి. బాగుంటే రావు, బాగాలేకపోతేనే వస్తాయి. సో అది మీకు తెలుసు. ఈ అంటే మనిషి యొక్క ఒక్కోసారి మనము బుద్ధి అనేది ఉంటుంది, మనకు జ్ఞానం, మనసు మన చేతిలో ఉండాలి, మన కంట్రోల్లో ఉండాలి. దాని కంట్రోల్లో మనం వెళ్ళిపోతే అది కావాల్సింది. జస్ట్ లైక్ మైండ్ ఈజ్ ఎ బేబీ. సో బేబీని మనం ఇంట్లో మనం ఒక కూతురు కానీ కొడుకు కానీ పుట్టితే బేబీని పెంచుకునేటప్పుడు ఏం చేస్తాం మనం? వాళ్ళు అడిగినప్పుడు ఇచ్చి, వాళ్ళకి కావాల్సింది ఇచ్చి చేసేస్తే వాళ్ళే ఇప్పుడు ఏమైద్ది, వాళ్ళకు ఒక హ్యాపీనెస్ ఎక్స్ట్రీమ్కి ఒక స్థాయికి వెళ్ళిపోతారు. ఆ స్థాయికి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళకి హ్యాపీనెస్ దొరకకపోతే ఇంకా రకమైన హ్యాపీనెస్. ఇప్పుడు ప్రపంచంలో ఉన్న చూస్తే నీకు అనిపిస్తుంది, కొంతమంది పల్లెటూళ్ళల్లో రేప్స్, ఈ అమ్మాయిలను చేయడం పట్టణాలలో కూడా చేస్తారు. పట్టణాల్లో చేసింది ఎవరికి తెలియదు, పల్లెటూళ్ళలో చేసింది బయటపడుతుంది. సో ఈ రెండు రకాలుగా ఇప్పుడు మీడియా ఉంది, ప్రతిదాన్ని బయటకు పెట్టేస్తున్నారు. ఎవరు ఈ ప్రపంచంలో ఇప్పుడు ఉన్న విషయంలో అందరూ హైలీ ఇంటెలెక్చువల్, తెలివి కల్లోళ్ళు అంతా ఇప్పుడు